హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే వంకాయ బజ్జీలని ప్రిపేర్ చేశాను. వంకాయ బజ్జీలు, ఆనియన్, నిమ్మకాయ, చాట్ మసాలా సూపర్ ఉంటుంది. మొత్తం ప్రిపరేషన్ అయితే ఈ వీడియోలో ఉంది, ఫుల్గా చూడండి. మనం గుంటూరు స్పెషల్ గుత్తి వంకాయ బజ్జీలు అయితే రెడీ చేసుకోవడానికి వంకాయలు చిన్న సైజులో ఉండేలా చూసుకోండి, అప్పుడు మొత్తం బాగా ఉడుకుతుంది. అలాగే ఇలా కట్ చేసుకోవాలి వంకాయల్ని. మనం ఏవైతే తీసుకున్నామో వాటిని లోపల పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకోవాలి. ఉన్న వాటిని పక్కకి తీసుకోండి. ఇవన్నీ వీటిలో ఏమీ లేవు, అందుకే ఇలా కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం నేను ఆయిల్ని అయితే హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇప్పుడు వంకాయలను అయితే వేసేసుకుంటున్నాను. వంకాయ బజ్జీ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ వంకాయలను అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి, అప్పుడే కంప్లీట్గా ఉడుకుతాయి. మిరపకాయ బజ్జీలా డైరెక్ట్గా వేసుకుంటే లోపల అనేది ఉడకకుండా అలానే ఉండిపోతుంది. వంకాయలు అనేవి ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలి. మరీ మెత్తగా అయితే వేయించుకోకూడదు, ఎందుకంటే మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తాం కదా స్టఫింగ్ అనేది పెట్టుకొని, అందుకే మరి మెత్తగా అయితే చేసుకోకూడదు ఫ్రై అనేది. చూసారు కదా, జస్ట్ చాక్ అనేది దిగుతుందంతే, సరిపోద్ది. ఎక్కువ మెత్తగా అయితే చేసుకోకూడదు. వేయించుకున్న వంకాయలను అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి శనగపిండిని అయితే తీసుకుంటున్నాను వంకాయల మీద కోటింగ్ కోసం. దాని తర్వాత కొంచెం పసుపును అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం బేకింగ్ సోడాని అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కార్న్ఫ్లోర్ని అయితే వేసుకుంటున్నాను. బజ్జీలు అనేవి క్రిస్పీగా వస్తాయి. అలాగే ఇప్పుడు కొంచెం వామ్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. శనగపిండి అరగదు అంటారు కదా, వామ్ వేసుకోవడం వల్ల ఈజీగా అరిగిపోతుంది, అలాగే గ్యాస్ పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ అనేవి అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది ఇలా ఎంత బాగా కలుపుకుంటే బజ్జీలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. బజ్జీలు రావడం, క్రిస్పీగా అవ్వడం అనేది ఈ పిండిని కలుపుకోవడంలోనే ఉంటుంది. నేను ముందుగా సాల్ట్ వేయడం అయితే మర్చిపోయాను, అందుకే ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నాను. బ్యాటర్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, మరీ ఎక్కువ నీళ్ళులా ఉండకూడదు, అలా అని మరీ ఎక్కువ గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బజ్జీల్లోకి స్టఫింగ్ మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. బ్యాటర్లో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశారు కాబట్టి ఈ మసాలాలో కొంచెమే యాడ్ చేసుకోండి. కారం కూడా టేస్ట్కి సరిపడా మీరు ఎంతైతే తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ధనియాల పౌడర్ని అయితే నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలాని అయితే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వామ్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మేము వామ్ ఎక్కువే తింటాము, ఎక్కువ తినని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా కలిపేసుకోవాలి. కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి, పులుపుదనం కోసం. బజ్జీలో టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలను అయితే ఇలా స్ప్లిట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను అయితే ఇలా వంకాయ మధ్యలో పెట్టుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకోండి. మసాలా పెట్టిన తర్వాత ఫస్ట్ ఇలా స్ప్లిట్ చేసుకొని మసాలా అనేది 4 సైడ్స్ అంటేలా చూసుకోండి. తర్వాత ఇలా దగ్గరికి క్లోజ్ చేసేసుకోండి. వంకాయలన్నిటిలోకి అయితే స్టఫింగ్ని పెట్టేసుకున్నాను. ఇప్పుడు వంకాయలన్నీ డిప్ చేసుకుందాం.
బ్యాటర్లో. డిప్ చేసుకున్న వంకాయల్ని డీప్ ఫ్రై చేయడానికి ముందుగా మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ బండి ఉంది కదా, అదే యూజ్ చేసేయచ్చు మళ్ళీ. కాకపోతే ఆయిల్ని మళ్ళీ హీట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వంకాయలు డిప్ చేసుకోవడానికి టైం అయితే వచ్చేసింది. ఇప్పుడు వంకాయలను అయితే తీసుకొని ఇలా డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకున్న వంకాయలను అయితే ఇప్పుడు ఆయిల్లోకి వేసేసుకుంటున్నాను. ఆయిల్లోకి వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది హైలో ఉండాలి. వేసేసుకున్నాక ఫ్లేమ్ అనేది మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా వంకాయ పై తొడియాలు ఉండడం వల్ల ఈజీగా వేసుకోవచ్చు. అవి తీసి అయితే వేసుకోలేము వంకాయ బజ్జీని. కొంతమంది స్పూన్తో కూడా వేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు. కొంచెంసేపు ఫ్రై. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే తీసేసుకుంటున్నాను. మళ్ళీ ఫ్రై చేసుకుంటాను. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల రెండోసారి ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటాయి. ఇప్పుడు ఇంకొక వాయి అయితే వేసుకుంటున్నాను బజ్జీల్ని. ఇప్పుడు ఈ వంకాయ బజ్జీలని మళ్ళీ అయితే ఫ్రై చేసుకుంటాను. చూసారు కదా, మళ్ళీ ఆయిల్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా సెకండ్ టైం ఫ్రై చేసుకోవడం వల్ల బజ్జీలు అనేవి ఆయిల్ పీల్చకుండా ఉంటాయి, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కకి తీసేసుకోవాలి. ఇలా వంకాయ బజ్జీలు అన్నిటిని ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు వంకాయ బజ్జీని అయితే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బజ్జీల మీదకైతే కొంచెం కొంచెం నిమ్మకాయ అయితే పిండుకోవాలి. ఇప్పుడు ఆ బజ్జీల మీద అయితే కొంచెం కొంచెం చాట్ మసాలాని అయితే వేసుకోవాలి. చూసారు కదా వంకాయ బజ్జీలు అనేవి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.